కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంట్ లో మాట్లాడిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అసలు కిషన్ రెడ్డి పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మీరింత సీనియర్ కేంద్ర మంత్రి అయ్యి ఉండి 7 మండలాలు గుంజుకున్నది ఎవరు? ఇలా కిషన్ రెడ్డి గారు అంటారు ఆనాటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలోనే 7 మండలాల గురించి పెట్టారని అవగాహన లేకుండా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇవాళ పార్లమెంట్ లో కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు గారు 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకముందే మీరు ఒక మేనిఫెస్టో పెట్టారు. ఒక్కసారి ఆ మేనిఫెస్టో ఉపద్ఘాతంలో చదవండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్యాయంగా భద్రాచలం ముంపు ప్రాంతాలన్నీ కూడా ఆంధ్రాకు దరదత్తం చేసింది అని చెప్పి రాశారు. అంతేకాదు విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఆంధ్రాకు ఇవ్వాలని చట్టంలో పొందుపరిచారు. మీరు విభజన చట్టం అమలు చేయాలనుకున్నప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని అంశాలు చేశారు తప్ప అది భారతీయ జనతా పార్టీయో కేంద్ర ప్రభుత్వమో నరేంద్ర మోడీ గారి నిర్ణయం కాదు. మీరు సోనియా గాంధీ గారి ఇంటికెళ్లి ఆమెకు ధన్యవాదాల పేరు మీద ఆమెను కలిశారో సకుటుంబ సపరివారంగా పోయి ఆ సోనియా గాంధీ గారే, ఆ కాంగ్రెస్ పార్టీయే, ఆ యూపీఏ ప్రభుత్వమే తెలంగాణ మండలాలను తెలంగాణ గ్రామాలను ఆంధ్రకు రాష్ట్రానికి మళ్లించే విధంగా చట్టం చేసిన విషయాన్ని మరి బీఆర్ఎస్